brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఉచిత కరెంటు ఏం సంబంధం అధ్యక్ష వాళ్ళకి ఉచిత కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ। ఈ దేశంలో కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ। ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ। ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలని అన్నదే కాంగ్రెస్ పార్టీ, కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ। ఉచిత కరెంట్ అనే పేటెంట్ కాంగ్రెస్ పార్టీది। కరెక్ట్, మా రాజ్ ఠాకూర్ చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్। అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కరెంటు మీద, ఉచిత కరెంటు మీద 29,14,692 మంది రైతులకు 15,333 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత కరెంటు కోసం మా ప్రభుత్వం నిధులు వెచ్చించింది అధ్యక్ష। అదేవిధంగా రైతు బీమా, మీరు అంటున్నారు రైతు బీమా ఈ పథకాన్ని కొనసాగించినాం। 1,555 కోట్ల రూపాయలు 26,620 మంది రైతు కుటుంబాలకు ప్రీమియం చెల్లించి రైతు బీమా పథకాన్ని అమలు చేసినాం అధ్యక్ష। ఇవాళ నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష, మీరు ఎగ్గొట్టిన రైతు బంధు మేమే చెల్లిస్తుమి, మీరు ఎగ్గొట్టిన రైతు రుణమాఫీ మేమే చేస్తుమి, మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నారని మీరు చెబితే కూడా మేము ఆ వరిని ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుమి। ఉచిత కరెంటును కొనసాగించి 24 గంటలు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తుమి। ఇవాళ రైతు బీమా పథకాన్ని మేమే చేస్తాం। ఎన్నికల హామీలను ఎక్కడ అమలు చేయలేదు అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే బదులు, అరే పిల్లగాడు అయినా యువకుడు అయినా బాగా చేసినవా, మంచిగా ఉంది, ఇంకా కష్టపడు, ఇంకా కొంచెం బాగా చేయని ప్రోత్సహించినట్టు మాట్లాడవచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు వచ్చి। వారి వయసుకి వారి అనుభవానికి మేము గౌరవం ఇస్తామది కదా అధ్యక్ష। వారు ఒక్క రోజైనా ఒక్క మాట అయినా ఈ ప్రభుత్వం నన్ను అభినందించడం వారికి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే వారి కుర్చీని నేను గుంజుకున్నా కాబట్టి వారికి నా మీద కోపం ఉండొచ్చు, తప్పలేదు, కానీ ప్రభుత్వాన్ని నేను అభినందించాలి కదా అధ్యక్ష। ఇది పక్కన పెడితే వడగండ్ల వానలు గతంలో ఎన్నడూ అకాల వర్షాల వల్ల, వడగండ్ల వల్ల పంట నష్టం జరిగితే ఏ రోజు ఇయ్యలే। ఈ రోజు వడగండ్ల వానతోనే అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రాంతాలు పర్యటించి ఎకరాకు 10,000 రూపాయల లాగా పంట నష్టపరిహారం మేము అందించినాం అధ్యక్ష। అట్లా కూడా రైతులను మేము ఆదుకున్నాం। అదేవిధంగా ఇప్పుడు వారు చెప్తున్నారు ధనిక రాష్ట్రం, మీరు దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటారని। నేను కొన్ని లెక్కలు చెప్తా అధ్యక్ష। ఈ లెక్కలన్నిటిని విన్న తర్వాత ఈరోజు మనము ఊపర్ శర్వాణి అందరు పరేషాని అనేది ఉందా లేదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు అధ్యక్ష।